మనం ఎప్పుడూ గురువు నుంచి మంచి మంచి విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. కొన్ని మాటల్లో చెప్తారు, కొన్ని చేతల్లో చూపిస్తారు. అందుకనే బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. గురువుని చక్కగా గమనించుకోవాలి, అన్నీ రాసుకోవాలి. ఒక డైరీ పెట్టుకున్నారా? మీరు పుస్తకాలు పెట్టుకున్నారా రాసుకోవడానికి? ఇక్కడ జరిగేవన్నీ కూడా చక్కగా మీ భాషలో మీకు అర్థమయ్యేలాగా రాసుకోండి. అప్పుడప్పుడు చూసుకోండి, మీరు రాసుకున్నవి మీ అనుభవాలు మీకు గుర్తొస్తాయి. నెక్స్ట్ ఇయర్ చూసుకోండి, ఎంత మార్పు వచ్చి ఉంటుంది మీలో మీరు గమనిస్తారు. నెక్స్ట్ ఇయర్కి చూస్తే మీకే ఆశ్చర్యం అవుతుంది. మేమేనా అని అనిపిస్తుంది, ఇంత మారిపోయామా అని అనిపిస్తుంది. అందువల్ల గురువు సన్నిధిలో ఎప్పుడూ జాగరూకత అంటే అవేర్నెస్ చాలా అవసరం, చాలా ముఖ్యం. ఎట్లా ఉండాలి? అవేర్గా ఉండాలి. నిద్రపోకూడదు, లేదా మనస్సు ఎక్కడో పరధ్యానంలో ఉండకూడదు. గురువు సన్నిధిలో మనస్సు అక్కడే పెట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏమి మనకి వరం కురుస్తుందో తెలియదు, దాన్ని పట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు క్రికెట్ అంటున్నాడు కదా మనవాడు. క్రికెట్ ఆడుతున్నారనుకోండి, ఫీల్డర్స్ జాగ్రత్తగా ఉంటారా లేదా? చాలా జాగ్రత్తగా ఉంటారు. పైగా స్లిప్స్ అని కూడా ఉంటాయి. స్లిప్స్ ఉంటాయా లేదా? పేరే స్లిప్ అని, అంటే స్లిప్ అయిపోతుంది. జాగ్రత్తగా ఉంటారా లేదా వాళ్ళు? జాగ్రత్త లేకపోతే వచ్చి ఆ బాల్ వాళ్ళకి తగలచ్చు. పైగా క్యాచ్ మిస్ అయిపోతుంది. క్యాచ్ మిస్ అయిపోతే ఏమవుతుంది? కాదు, క్యాచ్ మిస్ అయితే మ్యాచే మారిపోతుంది. అవునా కదా? మ్యాచ్ డిపెండ్స్ ఆన్ వన్ క్యాచ్. ఒక సింగిల్ క్యాచ్ మ్యాచ్ని మార్చేస్తుంది. అవునా కదా? అలాగే నీకేమొస్తుందో గురువు నుంచి తెలియదు, నువ్వు మిస్ చేయకూడదు దాన్ని. అది స్లిప్ అవ్వకూడదు నీ నుంచి. అది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లోపలికి, నీ మనస్సుకి వెళ్ళిపోవాలి గురువు చెప్పేది. వింటున్నారా? అర్థం చేసుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి. అందుకనే అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. ఏం కావాలి జీవితంలో? మనిషికి బాగుపడాలి అంటే చెప్పండి, ఏం కావాలి? చాలా ముఖ్యమైనది ఏంటి? బతికుంటేనే అన్నీ, లేకపోతే ఎట్లా? బతికుంటే తింటే పడుకుంటే సరిపోదు. అయినా బతికొండ మంచిగా ఉండాలి. అది బతికి ఉండాలి, మంచిగా ఉండాలి. మంచిది, వెరీ గుడ్. అవేర్నెస్ కావాలి. ఇప్పుడే చెప్పాను కదా, చెప్తారేమో అనుకున్నా. అవేర్నెస్ కావాలి. మీరు చేసే ప్రతి దాంట్లోనూ కూడా అవేర్నెస్ కావాలి. మీరు మాట్లాడే మాటలో అవేర్నెస్ కావాలి. మంచి విద్యార్థి అంటే ఎవరు? మంచి విద్యార్థి అంటే ఎవరు చెప్పండి? ఎవరు జాగ్రత్తగా వింటారో, ఎవరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటారో వాళ్ళు మంచి విద్యార్థి. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటే యు నీడ్ టు బి అవేర్ కదా. ఆ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం.